ఏమైంది అత్త తెగ కొనుక్కుంటూ వస్తున్నావు? ఏమైంది ఏంది? అప్పుడు మీ మామ ఇల్లు కట్టేటప్పుడు నా మేనల్లు అడుగు వానికి బాగా తెలుసు, ఇల్లు పేరేం పెడదాము అన్ని అడుగు అంటే అడగక అన్నీ నాకే తెలుసు అని అడిగి చెప్పే. ఇప్పుడు చూడు ఇంటి పేరేమో బృందావనం అని పెట్టే. ఇప్పుడు విందావనం అని ఎట్లా మారుతుంది? ఇప్పుడు గోడ వల్ల కొడుతున్నా, అది వల్ల కొడుతున్నా, 20-30 వేల ఎట్లా చేస్తా నేను? సరే డబ్బులు ఎంత అయితే అంత పర్లేదు, నేను ఇస్తాను. కృష్ణ బృంద విహారీ పెట్టండి, బాగుంటుంది. కృష్ణ వింద విహారీ. మరి నువ్వు నా దగ్గర ఉన్నావా? పర్లేదు, నేను ఇస్తాను, నేను పెట్టుకుంటా. కాదు, ఇప్పుడు బృందావనం పెడుతున్నా, విందావనం అని పెడుతున్నా, అదొకటి చెప్పు. ఇప్పుడు ఏమని అడగాలి? 3 రోజుల నుంచి కొట్లాడుతున్నా వినబడతలేదు, ఇంటలేడు. అందుకే వచ్చిన ఇక. పాపం అంత బాధ పెట్టకపోతే ఒకసారి సినిమా తీసుకెళ్ళచ్చు కదా. ఏదోడు పెట్టేస్తారు, బృందానా లేకపోతే బృందానా అని. సినిమాకి పోయినాం, విషిందా రాత్రి. ఏ సినిమా? ఇదే సినిమా. ఎలా ఉంది? అబ్బాబ్బాబ్బాబ్బా, నగి ఎన్నేళ్ళైంది ఇట్లా నగి. అవునా? అసలు ఎట్లుందంటే చిన్నపిల్లలు సినిమాలు చూసినాక చిన్నపిల్లలు హాల్లో కూర్చుని పెడితే మాట్లాడతారు చూడు, ఆడియన్స్ అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు బయటకు వస్తుంటే కూడా ఒక గ్యాంగ్ ఇట్లా కూర్చున్నారు 10 మంది, అందరు కూర్చొని లేస్తలేరు అనమాట. అందులో ఏందిరా 11 గంటలకు కూడా ఇంకో షో చూసి వస్తావని అడుగుతున్నారు. సూపర్ అనిపించింది నాకైతే. అయ్యో హీరోయిన్ ఎంత బాగుంది. చెర్ల చేపనా ఏమో? చెర్ల చేపనా? షెర్లీ ఏమో లేపట. చెర్ల చేపన ఏదో ఒకటి బాగుంది, ముద్దుగుంది. ఏడ చూసినావు? అప్పుడు అన్నారు నువ్వేనో టీవీలో చూసుకుంటా పిల్లని సెలెక్ట్ చేసిండంటే నాకు చెప్పకుండా మా వాడు పిల్లని చూసుకున్నాడు అనుకున్నా. నేను సినిమా కానీ ఇప్పుడు తెలిసింది. తిట్టుకున్నా నేను. మా వాడు చూడు చిన్నప్పుడేమో అత్త అని నాకు కొంగు పట్టుకొని తిరుగుతుండే, ఇప్పుడేమో పిల్లనే చూసుకున్నాడు నాకు చెప్పలేడన్నా. సినిమా కానీ ఇప్పుడు తెలిసింది నాకు. చాలా ముద్దుగున్నది తెలుసా. ఒకవేళ సినిమా కాకపోతే ముద్దుగుండదు కదా. అంటే ముద్దు ఉంది కానీ నాకు జర ముందు చెప్తే బాగుంటుండే. అమ్మేంది అట్లా కానీ తిప్పలు పెట్టింది నిన్ను కదా. మొదటి నుంచి అంతే. ఆమె మాటని నడవాలి, అట్లనే నడవాలి తెలుసా. రాధిక గారి గురించే కదా మాట్లాడేది. ఓకే, అట్లనే ఉంటుండే. కానీ జర గట్టిది. అయితే చెప్తా మా అమ్మకి మీరు తిడుతున్నారని. తిట్టలేదు అంటే చాలా మంచి చెడ్డది. చాలా మంచి చెడ్డది కూడా కాదు, గట్టిది. ఏమున్నా మాట నడిపించుకుంటది కదా కదా. అవును కానీ మంచిగా మొత్తం మీద భలే ఉన్నది. పాటలు కూడా పాడుతుంది అంట కదా పిల్ల. చాలా మంచి పాటలు పాడుద్ది. సూపర్ ఉన్నది, మంచిగా అనిపించింది. మొత్తం మీద నేను చూడకుండా చూసుకున్నావు పిల్లని అనుకున్నా కానీ బాగుంది. సినిమా మాత్రం ఎన్నేళ్ళైంది అట్లా నవ్వుకొని అంటే సినిమా చూసి ఇట్లుంది అని బయటకు వచ్చి మాట్లాడుకుంటాము, లేదంటే తర్వాత ఇంట్లోకి వచ్చినట్లు మాట్లాడుకుంటాం. కానీ అసలు చేపల మార్కెట్ లాగా మాట్లాడుకుంటున్నారు అన్నీ. ఎంతమంది ఎంత సంతోషంగా మాట్లాడుకున్నారు. పిల్లలు ఇట్లా చూస్తే మొత్తం నిండిపోయినారు రాత్రి. ఆ టైంలో అంతగానం నిండుతారని నాకు తెలియదు. నీకు ఎలా అనిపించింది అత్త సినిమా చూస్తుంటే? సినిమా మొత్తం ఎప్పుడైపోయిందో తెలియలేదు. అవునా? నవ్వుతూనే ఉన్నాం. నీ చిన్నమ్మైన కొడలు అయితే పడి కింద పడి నవ్వుతుంది, మీద పడి నవ్వుతుంది. మామూలుగా సినిమాకి పోయినాం అనుకో, 4 సార్లకు పోయి పాప్కార్న్ అడుగుతుంది. సినిమాలకే లేస్తొట్టు. అవునా? ఫస్ట్ టైం అబ్బా కూర్చొని చూసినామంటే మామ కూడా ఖుషి అయిపోయిండు. మధ్య లేచేది మామనే కదా నేను సినిమాలో. చాలా బాగుంది అన్నట్టు సినిమా. అవును కానీ మర్చిపోయినా, నువ్వు చిన్నప్పుడు మనం ఇద్దరం ఉన్నా ఇంటవాడు అది ఇప్పి అత్త అంటుంటే కదా, నీకు తెచ్చిన అల్లమ్మరబ్బా. నీకు ఇష్టం కదా, ఎంత బాగా కొనిపించుకుంటుంటాం, మనం ఎంత బాగా తిరుగుతుంటాం కదా. సో సినిమా మాత్రం కదా. ఈనాడు మన దుకాణం పెట్టినప్పుడు మనదే కానీ. అవును కానీ అసలు లోపలికి పోయేదాకా అమ్మని చూసి పర్షాన్ అయిపోయినా తెలుసా. ఎందుకు? ఏమైంది అత్త? నీకు చెప్పకుండా చేసిందనా మా అమ్మ? చాలా బాగుంది. సినిమాలోకి వెళ్ళి బయటకు వస్తుంటే అందరూ అదే భాష. ఏ భాష అంటే ఏంది అనుకుంటున్నావా, చేస్తున్నావా, సుతం అనుకుంటున్నావా, గబగబా భలే మాట్లాడినావు భాష మాత్రం. కానీ కథ మాత్రం చాలా నచ్చింది నాకు. అమ్మని బాధ పెట్టలే, భార్యను బాధ పెట్టలే, ఇద్దరిని బాగా చూసుకున్నా. అసలు మంచిగా చూసుకున్నావు. నువ్వు ఏడుస్తుంటే నాకే ఏడుపు వచ్చింది నిజంగా. తప్పదు కదా, అమ్మను కోడలు ఇద్దరు కొట్టుకుంటుంటే బాధపడేది ఎవరు కదా. ఈ ముచ్చట మాత్రం మామకు చెప్పు జర. చెప్తా. జర బాగా నన్ను చూసుకోమని చెప్పు. ఏంటి నీకు కూడా ప్రాబ్లం ఉంది? అత్త ప్రాబ్లం ఏం చెప్తా ఇప్పటి నుంచి చెప్తాను. నా మేనల్లుడు ఉన్నాడు చూడు, బాగా చూసుకో అని. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు.
చెప్పండి అత్త. ఇన్నేళ్ళు కష్టపడుతుంది, సినిమా తీస్తేవి, ఆ కష్టము వడ్డీలు ఏమో కానీ చక్ర వడ్డీతో సహా తీసుకున్నాం. థ్యాంక్స్ అత్త, తీసేసుకుందాం. నిజంగానే మంచి రెస్పాన్స్, చూసిన వాళ్ళందరూ బాగుందంటున్నారు. చాలా బాగుందంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఎన్నేళ్ళైందో అట్లాంటి సినిమా చూసి అనిపించింది నాకైతే. థ్యాంక్స్ అత్త, థ్యాంక్ యూ. అసలు నవ్వుడే నవ్వుడు, 5 నిమిషాల కొరకు ఎందుకు నవ్వుతున్నామో తెలియకుండా నవ్వేసినాం. ఎప్పుడు పాటలు అయిపోయినాయి, ఎప్పుడు సినిమా అయిపోయిందా అనిపించింది. చాలా బాగుంది అంటే చాలా బాగుంది, పాటలు బాగున్నాయి. పిల్ల కూడా పాట పాడిందంట. పిల్ల పాట పాడలేదు, పాడిద్దాం కానీ టైం కుదరలా. మాటలు తనే చెప్పుకుంది కదా, ఎంత బాగా చెప్పుకున్నారు కదా, చాలా బాగా చెప్పుకుంది. మంచిగా అనిపించింది. ఏమున్నా సరే మన దాంట్లో కలిసి పిల్లని తీసుకొచ్చిన. అవును. మరి మీరు సినిమాకి ఓకే, నేను పెళ్లి చేసుకుంటానండి ఓకేనా అత్త? మరి అమ్మ ఒప్పుకోవాలి కదా. అమ్మ గురించి నేను మాట్లాడతాలే, నేనైతే నీకు సపోర్ట్ చేస్తా. అవునా? అయితే బాగా సపోర్ట్ చేస్తా. ఇట్లా నువ్వు చెప్పు నాకు, మనం ఇద్దరం కలిసి ఒప్పిస్తామమ్మ. ఒకవేళ ఒప్పుకోకపోతే ముందు చేసుకుని పోదాం. ఏమన్నా అంటే నేను చేసుకున్నా, అత్త చేసిందని నా మీద చెప్పు. ఓకే, నేను మాట్లాడతా. అప్పుడు నేను గట్టిగానే మాట్లాడతా కదా. అవును, మామూలుగానే ఆల్మోస్ట్ రాధిక గారి తర్వాత కొంచెం వచ్చినాయి కదా. లేకపోతే మీ మామతోనే ఎడే ఏగుతా చెప్పు నేను. అయినా సరే గట్టిగా ఉండాలి. ఇంత ముద్దుగా ఉందో. కానీ సినిమాకి ఏమన్నా తిప్పలు పడితే వచ్చినా, ఏం కృష్ణయ్య గిట్ట చేస్తేవి, నువ్వు అట్లా నడిస్తేవి, కాళ్ళు ఎట్లా నొప్పులు వచ్చాయి, నెత్తి ఎట్లా వచ్చాయి, ఎంత తిప్పలు పడుతున్నావు మా వాడని. నేనైతే ఊరందరికి చెప్పుకొని తిరుగుతున్నా, చూడండి మా వాడు పని చేసి ఎంత తిప్పలు పడుతున్నాడు దాన్ని చూపియనికి. పాదయాత్ర అంటే ఏం లేదత్త, సినిమా బాగా వచ్చింది, అది జనాలకు చూపించాలి కదా. సో అది మనం ఎంత వరకు రీచ్ అయితే అంత బాగుంటుంది అని చెప్పి పాదయాత్ర మొదలెట్టాను. చాలా తిప్పలు పడ్డావు, ఏమన్నా కానీ చాలా తిప్పలు పడ్డావు మొత్తం మీద. కానీ సినిమాలో 3 అర్థం కాలేవు నాకు. మన అమ్మ అంత స్ట్రిక్ట్ కదా, ఆచారం అని. నేను సడన్ గా చూసే వరకు ఏమైంది తెలుసా, పెళ్లి పిల్ల పట్టు చీరలు వస్తుంది అనుకున్న డ్రెస్లు వచ్చి, అయ్యో ఇట్లా వచ్చిందని అనుకున్నాను, నిజంగా అనుకున్నాను. అయితే అదొకటి. కోపాలు ఉన్న వాళ్ళు కూడా అట్లా చేస్తారా? వెంకటేశ్వర అసలు నెక్స్ట్ లెవెల్ అది. ఎందుకంటే థియేటర్ చూసిన వాళ్ళందరూ ఆ ఎపిసోడ్ మాత్రం గొల్లుమని అవుతున్నారు అందరూ. అదే అయిపోయింది, పేర్లు పడ్డాక సినిమా అయిపోతుంది అనుకుంటాము, సినిమా అయిపోయింది అనుకున్నాక అసలు అప్పుడు నవ్వినాం చూడు, జనాలు ఆ నవ్వుకుంటా లేచి బయటకు వస్తున్నారు. అది మాత్రం సినిమా అయిపోయిన తర్వాత వెంకటేశ్వర కామన్ నుంచి బయటకు వస్తారు. అది అసలు అంటే ఎవ్వరు కూడా అనుకోరు అట్లా. అయిపోయింది కదా సినిమా అనుకొని అయిపోయింది అని మెల్ల నడుచుకుంటాను. మామూలుగా సినిమా అయిపోయినాక బయటికి మాట్లాడకుండా నడిచి వచ్చి మాట్లాడుకుంటారు. ఓసారి చూసినా సినిమా అందరు ఉన్నప్పుడు ఒకసారి సినిమా చూసిరా, అప్పుడు వస్తుంది నీకు ఎక్కువ. మాట్లాడుతున్నారు సినిమా అయిపోయింది అనుకుంటే చాలు, అప్పుడు నవ్విండ్రు చూడు, గొల్లమని నవ్విండ్రు. థియేటర్ అంతా చాలా మంది నవ్విండ్రు. మొత్తం మీద బాగా తిప్పలు పడ్డారు. కరోనాలో మొదలు పెట్టి ఇన్నేళ్ల నుంచి పైసలు పెడితే అన్ని పెడితే తిప్పలు పడితే ఏమున్నా కానీ అమ్మకి చెప్పు, మస్తు పైసలు వస్తాయి. చక్రవడ్డీ అన్ని వడ్డీలతో సహా మనం వస్తుంది. సినిమా ముందరికి పోతుంది. ఇట్లాంటి సినిమాలు 10 చేస్తాం, ఇదే సక్సెస్. అంటే 1, 2, 3 వరుసగా హిట్ అయితే ఏమంటారు దాన్ని, హ్యాట్రిక్. అట్లాంటి హ్యాట్రిక్లు కొడతాం మనం. నేనే మర్చిపోయాను. అట్లాంటి హ్యాట్రిక్లు రావాలా. మంచి సబ్జెక్టులు, మంచి మ్యూజిక్, మంచి హీరోయిన్ సెలక్షన్ నాది కాదు, డైరెక్టర్ కూడా నచ్చింది, అందరికి కూడా నచ్చింది కాబట్టి పెట్టుకున్నాం. ఫస్ట్ చెప్పింది నువ్వని చెప్పి తెలుసు కృష్ణయ్య, నాకు తెలుసు. మొత్తం మీద మంచి హీరోయిన్ సెలెక్ట్ చేసిండ్రు. డబ్బింగ్ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది. అంటే నార్త్ ఇండియాలాగా మాట్లాడాలి, ఎక్కడ తేడా తెలవలేదు. అవును, చాలా బాగా మాట్లాడింది, చాలా బాగా కరెక్ట్ గా సరిపోయింది. అవును, కానీ నువ్వు ఏడుస్తుంటే కూడా బాగా ఏడుపొచ్చింది. ఒక్కసారి అలా ఏడ్చిపోతాను, అందరు ఏడ్చిర్రు. అంతసేపు నాకు అయ్యో ఇట్లా అయిపోయా అనుకున్నాం మేమైతే. డాన్సులు ఎంత బాగున్నాయి, చాలా 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 బాగున్నాయి. మొత్తం మీద పాటలు బాగున్నాయి, డాన్సులు బాగున్నాయి. అసలు నేను నీ మేనకోడళ్ళు అయితే ఇక నవ్వుడు ఎప్పుడు నిద్ర వస్తుందేమో, నీ చిన్న కోడళ్ళు నిద్రపోతుంది అనుకున్నాం కానీ ఎగ్రేట్ కింద కూర్చొని నాగింది, కింద కూర్చొని నాగింది. చాలా మంచి ఉండే సినిమా.
మొత్తం మీద ఎంటబడి మీ మామని తీసుకొని సినిమాకి పోయిన రాత్రి అయితే మామ ఖుషా? ఖుష్ ఖుష్. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు గోడకు వింద పెడదామా బృంద పెడదామా అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మొత్తానికి ఏం తెలుస్తున్నారు మన ఇంటర్వ్యూ అయిపోయే లోపల, అది బృందానా లేదా బృందానా? ఇదే బాగుంది. ఇదే బాగుంది. విందు ఇంకా బాగుంది. విందు ఇంకా బాగుంది. విందు అని పిలిచినావు కదా, చాలా మంచిగా ఉంది. ప్రేమతోనే పిలిచినావు, మంచిగా ఉన్నావు. థ్యాంక్స్ అత్తమ్మ, థ్యాంక్ యూ. అవునా విలన్ ఏందిరా, పెళ్లి చేసుకున్నాక పిల్లలు కొట్టే టైం కూడా మళ్ళీ ఎంట పడతారు. విలన్ కదా, బాగా కొట్టినావు చూడు, ఇరగొట్టినావు. ఆడేని ఇంత కండలేసుకొని వచ్చిండు, సింపుల్గా ఇట్లా చూపించి అబ్బా నా మేనల్లుడు ఎంత బాగున్నాడు అనుకున్నా నేను. మా కృష్ణయ్య చూడు ఎంత బాగున్నాడు, ఎంత బాగా చేసిండు అనుకున్నా. ఆ తిక్కలోడా గట్ల ఎంట పడతాడు. ఎవరన్నా పిల్లని పెళ్లికి ముందు ఎంట పడతారు, అయిపోతుంది. ఇదేంది అత్త ఏంటంటే, నేను డైరెక్టర్ని అడిగాను, సార్ ఇక్కడ ఫైట్ అవసరం అది ఇది అంటే ఆయన ఒక రీజన్ చెప్పారు. ఏమనంటే, సార్ ఒక అమ్మని ఏమనలేం, ఒక పెళ్లి చేసుకున్న భార్యని ఏమనలేం, వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్నప్పుడు కోపం, ఫ్రస్ట్రేషన్, చిరాకు అంతా ఉంటుంది కదా, అది వేరే చూపించాలి కదా. సో ఆ ఫ్రస్ట్రేషన్ విలన్ మీద చూపిస్తే బాగుంటుందని చెప్పి అక్కడ ఫైట్ పెట్టారు అనమాట. గట్టిగా అమ్మ కూడా నేను చూసుకుంటా పోన్నది యథార్థంగా కొట్టిపోయినావు, మెల్లగా అంత కొట్టి బాగా కొట్టిపోయినావు. మంచిగా అనిపించింది నాకైతే. భాష ఏంది, ఎప్పుడు నేర్చుకున్నావు భాష? అది మా డైరెక్టర్ డైలాగ్స్ లోనే ఆ భాష ఉంది. సో ఇంకా అక్కడ థియేటర్లు అందరూ అదే భాష చూస్తావేంట్రా, ఇది నడుస్తూనే ఉంది కంటిన్యూగా. నేను అనుకున్నా నీకు అంత రికార్డు చూసి చూపిస్తాం అనుకున్నా. నేను కూడా నవ్వుకుంటున్నా కదా, మర్చిపోయినా. మీరందరూ ఎంజాయ్ చేశారు, నాకు చాలా బాగా. చాలా ఏండ్ల తర్వాత జంధ్యాల సార్ ఉంటుండే, వాళ్ళ సినిమాలంత సంతోషం అనిపించింది చూస్తే. సో ఫ్యామిలీ అందరు వెళ్ళొచ్చు, ఇంటందరూ పిల్లల్ని, జల్లల్ని, అత్తను, మామను, అమ్మను, నాయన అందరిని వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఈ పోస్టర్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉన్నారు. అవును, ఇంకా అందరూ చూడొచ్చు సినిమాని. ఖచ్చితంగా ఒకసారి చూసినాక, ఏదైనా మంచి పుస్తకం చదివినాక ఆయనతో అయినాక వెనక్కి వెళ్ళి మర్చిపోయి మళ్ళీ చదవాలనిపిస్తుంది చూడు, అట్లా సినిమా చూడాలనిపిస్తుంది ఇప్పుడు. మొత్తం చూసినాక అయ్యో చూసినాం కానీ ఏం చూసినాం మళ్ళీ చూద్దాం, అట్లా 2-3 సార్లు చూస్తారు చూడు సినిమా. అంత నచ్చింది. ఈరోజు మళ్ళీ బుక్ చేయమని చెప్పిన నేను. బుక్ చేయి, మళ్ళీ చూస్తా నేను సినిమా అయితే మళ్ళీ చూస్తా. ఈసారి మాత్రం అందరు ఏమేమి అనుకుంటున్నారో చూస్తా కదా, అన్ని రికార్డ్ చేసి మీకు చూపిస్తా. ఎంత కష్టపడ్డావు, ఎంత తిప్పలు పడ్డావు, ఆ కష్టం అంతా కూడా అందరు చూస్తుంటే నవ్వుతుంటే ఆ నవ్వుల్లో వెళ్ళిపోయింది. సో అంతే సంతోషంగా ఉండు, అట్లనే ఉండు. ఇంకా అదేంది ఏం కొట్టినా, హ్యాట్రిక్ కొట్టు. 1, 2, 3 హ్యాట్రిక్లు కొట్టు. 2-3 హ్యాట్రిక్లు కొట్టు. టార్గెట్ అక్కడ ఉంటుంది కదా మనది, నువ్వు అనుకుంటే కొట్టేస్తావు. అమ్మ ఉంది కదా ఎంట, అమ్మ చూసుకుంటుంది, అన్ని కొట్టేసేయి. సో పిల్లని చూసేటప్పుడు మాత్రం నన్ను విలువ, సినిమాలకు పిలిచినా విలువకపోయినా పర్లేదు, బయట పిల్లని చూస్తే ఫస్ట్ చూపిస్తా, నేను సపోర్ట్ చేస్తా. అమ్మ వద్దన్నా కూడా, అమ్మ వద్దనదు, జర్ర బెట్టు చేస్తుంది కదా, ఆ బెట్టు చేసినప్పుడు పక్కకుంటుంది, ఏం కాదని చెప్తా. అమ్మకు నువ్వు అంటే ప్రాణం, చాలా ప్రాణం. నువ్వేమంటే అది అంటది కానీ జర్ర బెట్టు చేస్తుంది. ఆ బెట్టు చేసినప్పుడు నీకు ఎక్కువ తక్కువ తిప్పలు కాకుండా అంతే. సరేనా, మళ్ళీ చూస్తా, సినిమాకి టైం అయిపోతుంది. ఓకే అత్త, థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసి వచ్చి మాతో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శౌర్య. యాక్చువల్లీ ఏంటంటే మీ కష్టం కనపడుతుంది అక్కడ, మీ ప్రతి మూమెంట్లో ఈ 2.5 ఏళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత తపన పడ్డారు. ప్రతి అంటే ఆ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా బాగా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ బోల్డ్ ఉన్నాయి. జనరల్గా ఒక స్టోరీ బయట ఎవరైనా చెప్పంగానే తెలిసిపోతే ఇది ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతాం. ఇమాజిన్ చేసింది ఏది లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ 2.5 ఏళ్ళు మీరు కానీ, అమ్మ కానీ, మీ ప్రొడక్షన్ వాళ్ళు కానీ, మీ డైరెక్టర్ కానీ, మీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎంత డెడికేటెడ్గా ఈ మూవీకి పనిచేశారో.
మూవీ బయటకు వచ్చి అంతా చూసినప్పుడు ఆ కష్టం అంతా వెళ్ళిపోతుంది మీకు. ఈరోజు మేము ఇంత ఆనందంగా ఉన్న కారణం ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా అవును వాళ్ళ సినిమాను మోస్తున్నారు. మేము ఇన్ని సంవత్సరాలు మేము మోసిన సినిమాని ఇప్పుడు మా బరువు వాళ్ళు మోయడం మొదలెట్టారు. సో వాళ్ళు ఎంతో ఆనందంగా మోయడం వల్ల మాకు ఆ రిజల్ట్ మాకు అంత బాగుంది. ఆనందంగా అన్నారు కదా, అది ఆనందంగా సంతోషంగా మా బరువుని వాళ్ళు మోస్తున్నారు. సినిమా బాగుంది, ఇష్టంతోనూ ప్రేమతోనూ మోస్తున్నారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒకప్పుడు అంటే ఒక సినిమాలు చూసినప్పుడు బండ్లు కట్టుకొని పోతుండే కదా, అట్లా ఖచ్చితంగా వెళ్ళాల్సిన మూవీ ఇది. ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు. చాలా బాగుంది. హోల్ హార్టెడ్గా చెప్తున్నా, అంటే బ్లెస్డ్ యాక్చువల్గా. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బాగుంది. అయితే నెక్స్ట్ సినిమా కూడా మిమ్మల్ని బాగా మెప్పించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ నుంచి ఇంకొస్తాయి, చెప్పినా కదా 1, 2, 3 హ్యాట్రిక్లు అని. సో డెఫినెట్గా అది ఉంటుంది. మీరు ఏం చేసినా కూడా ఇక్కడ నుంచి చేస్తారు కదా, అది ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ మరొకసారి మీ టీం అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మీ హ్యాట్రిక్లకు ఇదొక దారి మొదలైంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలైపోతుంది. అంటే ఇంతకుముందు చేసిన లేవని కాదు, ఇది ఇంకొక స్టెప్. ప్రతి ఒక్కరు కూడా మా అబ్బాయి, మా పిల్లగాడు, మా ఇంట్లో పిల్లగాడు, మా కిట్టయ్య, అందరికి కూడా కిట్టయ్య ఇష్టం కదా. సో అట్లా మీరందరి ఇళ్ళల్లో వెళ్ళిపోయారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. కలగరగంపకి. సో ఇదన్నమాట ఇవాళ నాగశౌర్య, మన ఇంటి అబ్బాయి, మన చిన్ని కృష్ణయ్య ఇంటికి వచ్చాము. మూవీ మాత్రం నేను రాత్రి చూసాను, చాలా బాగుంది. నాకు తెలిసి మూవీ అయిపోయే లోపు మనకు తెలియకుండా ఒక 20 to 30 టైమ్స్ గొల్లుమని నవ్వేస్తాము. దట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది నాకు జరిగింది. చిన్ని కృష్ణ మూవీ చాలా బాగుంది, వెళ్ళండి. కృష్ణ, బృంద, విహారీ. ఓకేనా, ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఇంటి ఆడపడుచులాగా